మరి మన నిజామాబాద్ నగరంలో ఉన్నటువంటి గమ్మత్తైన గణపతులు ఏదైతే అరుదైన గణపతులైనైతే ఈరోజు మనం చూస్తున్నాం కాబట్టి మరో గల్లీకి అయితే వచ్చేసాం. మరి ఇక్కడ వర్ణి చౌరస్తాకు వచ్చేసాం. ఇక్కడ ప్రతిసారి కూడా వింతైన గణపతులు అంటే డిఫరెంట్ గణేష్లను పెట్టడం జరుగుతుంది. ఏదైతే కొబ్బరికాయల గణేష్ కానీ రుద్రాక్ష గణేష్ కానీ ఈసారి మరి ఏ గణపతి పెట్టారు అని చెప్పడానికి మీకు చూపించడానికి ఇక్కడికి వచ్చేసాం. మరి ఈసారి కూడా ఎలాంటి గణపతిని ఇక్కడ పెట్టారనేది మనం లేట్ చేయకుండా చూసేద్దాం. లోని ఏదైతే భక్త హిందూ యూత్ గణేష్ మండలి ఆధ్వర్యంలో ప్రతిసారి ఇక్కడ గణేష్ని పెట్టడం జరుగుతుంది. ప్రతిసారి కూడా పెద్ద ఎత్తున నిజామాబాద్ నగరం నుంచే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి ఈ యొక్క ప్రత్యేకమైన గణపతిని చూడడానికి వస్తారు. మరి ఈసారి థీమ్ మనం చూసుకున్నట్లయితే విభూతిలతో ఈసారి గణపతులను తయారు చేస్తారు. మరి దీనికి సంబంధించిన వివరాలు మనం ఇక్కడ అడిగి తెలుసుకుందాం. మాలో ప్రతిరోజు కూడా నిత్య పూజలనే ఇక్కడ గణపతి అందుకుంటున్నారు. అధిక సంఖ్యలో భక్తులు అయితే పాల్గొంటున్నారు. మనం దృశ్యాలు చూస్తున్నాం. నిర్వాహకులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్, ప్రతిసారి ఒక కొత్త కాన్సెప్ట్తో ఇక్కడ భక్తులని ఆకర్షింపజేస్తారు. ఈసారి ఈ కాన్సెప్ట్ ఐడియా ఎలా వచ్చింది? ఇది మేము 3 నెలల ముందు నుంచి గణపతిని కూర్చోబెట్టే 3 నెలల ముందు నుంచే మా భక్త హిందూ టీం వారు అందరూ కూర్చొని ఈసారి ఏం పెట్టాలి, ఏది పెడితే బాగుంటుంది అని చెప్పి ప్రతిసారి ఇట్లానే ఆలోచించుకుంటూ కూర్చుంటుంటాము. సో ఈసారి లోపలైతే మొత్తం మట్టి గణపతి ఉంటుంది. కలకత్తా కళాకారులతోటి గంగా మట్టితోటి మట్టి గణపతి కూర్చోబెడతాము. దానిపైన ఏదైనా అలంకరణ ఇట్లా మంచి బట్టలు వేసుకుంటే ఎలా ఉంటుందో సో ఆ టైప్లో అలంకరణ చేస్తే బాగుంటుందని చెప్పి ఈసారి శివుడిది విభూతి మన కేదార్నాథ్ తెప్పించిన విభూతులతోటి ఇక 5000 విభూతి ఉండలతోటి కూర్చోబెట్టడం జరిగింది. ఎన్ని రోజుల సమయం పట్టింది? ఇది 45 డేస్ వాళ్ళు కష్టపడతారండి. వాళ్ళతోటి మేము కూడా వాళ్ళతోటి ఉండాల్సి వస్తుంది. ఇక్కడనే గణనాథుని ఇక్కడనే తయారు చేస్తారు. ఇక్కడనే ఇదే ప్లేస్లో. ఎలా ఉంది సార్, దీనికి స్పందన ఎలా ఉంది భక్తుల నుంచి? ఈ స్పందన మేము 2016 నుంచి పెడుతున్నామండి. ప్రతిసారి ఈ పబ్లిక్ చూస్తే మీకు అర్థమవుతుండొచ్చు. సో చుట్టుపక్కల నుంచి వాళ్ళందరూ కూడా మాకు ఎవ్రీ టైం ఫోన్ చేసి ఈసారి ఏది వెరైటీ ఉంది, ఏది పెడుతున్నారు అని చెప్పి మాకు ఒక నెల రోజుల ముందు నుంచి మాకు అందరి యూత్ వాళ్ళకి అందరికి ఫోన్లు వస్తుంటాయి. సో అదేవిధంగా ఎవరికి మేము చెప్పాము, మీరు వచ్చి చూడండి, సో స్పెషలే ఉంటుంది, రండి అని చెప్తూనే ఉంటాము. ఇలా అన్నమాట. ఈ భక్తుల ప్రోత్సాహంతో వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు. ఆ ప్రోత్సాహంతో ప్రతిసారి కొత్త ఐడియా వస్తూనే ఉంటుంది మాకు. సో చాలా హ్యాపీగా ఉంది. ఇంతమంది భక్తులని మేము
ఇంత మంచి వినాయకుడిని చూపించినందుకు హ్యాపీగా ఉంది మాకు కూడా. ఏం చెప్తారు సార్ భక్తులకి, అలాగే గణేష్ మండపాల నిర్వాహకులకి? ఒకటే చెప్పాల్సిన్నాను మా భక్త హిందూ తరఫు నుంచి, ప్రతిసారి అదే చెప్తాను. సో మట్టి గణపతులను పూజిద్దాం, పర్యావరణాన్ని కాపాడదామని చెప్పి ఈకో ఫ్రెండ్లీ గణపతి కూర్చోబెడదాం. చాలామంది పెద్ద పెద్ద గణపతులు అంతా హైట్ గణపతులు కూర్చోబెడుతున్నారు. సో ప్రకృతి మనకు ఎంతో ఇస్తుంది, దానికి ఎంతో కొద్దిగా ఈ రూపంలో మనం తిరిగి ఇద్దామని చెప్పి మట్టి గణపతిని కూర్చోబెడితే బాగుంటుందని చెప్పి నా ఒక కోరిక, మా యూత్ వాళ్ళందరిది కోరిక. సార్ ఇప్పుడు మరి నిమజ్జనం వస్తుంది, నిమజ్జనం ఏ విధంగా చేస్తారు ఈ గణపతికి? నిమజ్జనం ఇది ప్రతిసారి మేము ఊరేగింపు చేస్తుంటే, సో ఈ 3-4 ఇయర్స్ నుంచి ఏంటంటే అక్కడ దానిపైన మేము రిమూవ్ చేస్తాం అన్నట్టు ఐటమ్స్ అని ఏదైతే పెడతామో. ప్రతిసారి ఒకసారి రుద్రాక్షలు పెట్టినాము, ఒకసారి కలశాలు పెట్టినాము, కాయిన్స్ పెట్టినాము, గంటలతోటి గజ్జలతోటి ఇలాంటి చాలా రకరకాలు. లాస్ట్ టైం పంపింది పెట్టినాము. సో అవన్నీ వెళ్ళిపోతాయి, రోడ్ల మీద పడిపోతాయి. కాబట్టి మేము ఎప్పుడు ఊరేగింపు చేస్తలేము. ఇక్కడనే నైట్ మొత్తం అంటే ఏమైనా ఉంటే పిల్లలతోటి కొద్దిగా ఆటపాటలతోటి చేసిన తర్వాత అవన్నీ తీసేసిన తర్వాత పోయి మేము వెనుక బొడ్డెమ్మ చెరువు ఉంది, ఆ బొడ్డెమ్మ చెరువులోనే వేసేస్తాం అన్నమాట. రఘునాథ ఆలయం, రఘునాథ చెరువులో. ఓకే చూసారు కదా, ప్రతిసారి కొత్త కాన్సెప్ట్తో అయితే ఈ గణేష్ని చూసాం. మరి ఒకసారి మనం గణేష్ని, అలాగే ఇక్కడికి వచ్చే భక్తులను కూడా ఈ గణేష్ని చూస్తే ఎలా అనిపిస్తుందో తెలుసుకున్నాం. 5,000 విభూతులతో ఇక్కడ ఈ గణపతిని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతిసారి ఆలోచించి కొత్తగా ఇక్కడే కలకత్తా నుంచి మట్టి గణపతిని ఏర్పాటు చేసి దానికి విభూతులని అలంకరంగా చేయడం జరుగుతుంది. దీని నిమజ్జనం కూడా ఇక్కడే జరుగుతుంది. మరి ప్రతిరోజు కూడా ఇక్కడికి వేల సంఖ్యలో కూడా ప్రతి సంవత్సరమే ఇక్కడికి భక్తులు ఏ విధంగా వస్తారు, ఈసారి కూడా ఇక్కడ పెద్ద ఎత్తున భక్తులు అయితే వచ్చారు. తెలుసుకుంటున్నాను ఏంటంటే ఈ 7-8 ఇయర్స్ నుంచి మాకు సంస్కార భారతి నుంచి మొట్టమొదటి ప్రైజ్ మాకే రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. సో వాళ్ళ ప్రోత్సాహం, చాలా ఉత్సాహం కూడా వాళ్ళకి మేము అభినందనలు చెప్పుకుంటూ జై శ్రీరామ్, జై గణపతి మొప్ప. ఇలాగే పర్యావరణాన్ని కాపాడే దిశగా ఇలాగే ప్రతిసారి గణపతిని నిలబెట్టాలని చెప్పేసి కోరుకుంటున్నాం కేసీఆర్. ఓకే చూస్తున్నారు కదా, విభూతితో అందరికీ దర్శనం ఇస్తున్నారు. ప్రతిరోజు ఇక్కడ నిత్య పూజలను అయితే అందుకుంటున్నాడు గణపతి. చూస్తే చాలా అద్భుతంగా, ఎంతో అద్భుతంగా ఇక్కడ వర్ణి చౌరస్తాలో బయట చూసుకుంటే మనకి టెంపుల్ థీమ్ తోటి బయట విభూతితో, లోపల గణేష్ని విభూతితోటి అలంకరణ చేసి దర్శనం అయితే విభూతి రూపంలో గణనాథుడు ఇక్కడ వచ్చినటువంటి భక్తులకు దర్శనం ఇస్తున్నారు. ఓకే చూసారుగా, వర్ణి చౌరస్తాలో ఉన్నటువంటి విభూతి గణపతి దర్శనం ఇస్తున్నారు. మరి లేట్ చేయకుండా, మీరు కనుక చూడకపోతే లేట్ చేయకుండా వచ్చేసేయండి. మనకు టెంపుల్ సెటప్ తోటి బయట చూసుకుంటే టెంపుల్ సెటప్ తోటి ముందట నందిని ఏర్పాటు చేశారు. లోపల భారీ పెద్ద ఎత్తున విభూతి గణేష్ని ఏర్పాటు చేశారు. ఈసారి అందరినీ ఆకట్టుకునే విధంగా గణపతి ఉంది. మరి చూసారుగా, మరి లేట్ చేయకుండా, ఇప్పటికీ మీకు తెలుసు ప్రతిసారి కూడా వర్ణి చౌరస్తా గణపతిని ప్రత్యేకంగా చూడడానికి వస్తుంటారు. ఈసారి ఇంకా చూడకపోతే మాత్రం మా కేసీఆర్ తరఫున చూపిస్తున్నాం. అలాగే లేట్ చేయకుండా మీరు ఇక్కడికి వచ్చి చూసేయండి. మరి మరో గణపతి దగ్గరికి వెళ్ళేసి అక్కడ గణపతిని మనం చూసేద్దాం.